పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో మంగళవారం అధ్యక్షులు పువ్వల తిరుపతి ఆధ్వర్యంలోని మండల 3వ మహాసభ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బరావమ్మ హాజరయ్యారు। ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ తీసుకురావడానికి పేద ప్రజలందరూ ఒకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని అన్నారు। ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, లేదంటే రానున్న రోజులలో సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలోని సిపిఎం నాయకులు రమణ, గౌరీశంకర్రావు, అవినాష్, ఇందిరా తదితరులు పాల్గొన్నారు। పట్టించుకోవటం, వీళ్ళకి బడ్జెట్ కేటాయింపులు చేయటం, వీళ్ళ ఉన్న హక్కుల్ని కాపాడటం, కొత్త చట్టాలు చేయటం అనే మాట ఎక్కడ కనపడలేదు। రక్తహీనతకు గురవుతా ఉన్నారు। అంటే ప్రభుత్వం ఒకవైపు ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చింది, సుప్రీంకోర్టు ఏ ఒక్కరూ ఆకలితోటి మరణించకూడదు అని చెప్పేసి తీర్పు చెబుతా ఉంది। అవసరమైతే గోడౌన్లో ఉన్న ఆహారాన్ని తీసి పేద ప్రజలకి పంచండి ఉచితంగా అని చెప్పేసి చెబుతా ఉంది। ఎన్ని తీర్పులు ఇచ్చినా, ఎన్ని చట్టాలు చేసినా ప్రజలకు మాత్రం ఆహారాన్ని అందించడంలో ఈరోజు పాలకులు విఫలమైపోతా ఉన్నారు। మోడీ వచ్చినప్పుడు చెప్పాడు, అధికారంలోకి వచ్చేటప్పుడు పైపెచ్చు ఎందుకు జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారంటే, ఇన్నిసార్లు ఎన్నికలు జరపడం సమయం వృధా అవుతుంది, పరిపాలన స్తంభిస్తున్నారు, డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని చెబుతున్నారు। ఎవరైనా ఒక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేనో ఒక తప్పు చేస్తే వాడిని ఇంకా వెనక్కి పిలిచే హక్కు లేకుండా చేసేస్తున్నారు। మన చూసుంటారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి అని చెప్పారు। ఇలాంటి ద్వారా ఏదైనా చేస్తే 5 సంవత్సరాలు మనం భరాయించాల్సిందే, మళ్ళీ మధ్యలో ఎన్నికలు జరగటానికి లేదు, ఖర్చు తగ్గించుకోవటానికి అంటున్నాడు। మిగిలిన అన్నిటికీ ఖర్చు పెట్టేసి దీనికి ఒక్కదానికే తగ్గించుకుంటాడంట। అంటే ఈ భారతదేశంలో ఇంకా ఆయన తప్పనిచ్చి ఇంకెవరు ఉండటానికి లేదు।